హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. సో, ముందుగా ఇదైతే మేము ఒక వీకెండ్ పిల్లల్ని తీసుకొని బయటకలా వచ్చాము. ఇక్కడ మనం ట్యాంక్ బండ్‌కైతే వచ్చేసాము. సో, ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ అలాగే లుంబిని పార్క్ ఇవన్నీ కూడా చూసుకొని ఇక్కడే మేము టైం ఈవినింగ్ వరకు స్పెండ్ చేసుకున్నాము. సో, వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి వ్యూస్ అన్నీ కూడా కవర్ చేశాను. సో, అలాగే ఛానల్‌ని అయితే వీడియో లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కాసేపు అలా టైం స్పెండ్ చేసి అక్కడైతే ఈ చల్లగాలిలో వేడివేడిగా మొక్కజొన్న పొత్తు తీసుకొని అది తింటూ అలా కాసేపు వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం స్మెల్ అయితే వస్తుంది బాగానే, ఎక్కువసేపు అయితే ఉండలేము. ఇంకా అక్కడి నుంచి కొంచెం పక్కనే ఒక 5 మినిట్స్ కూడా పట్టదు వాక్లో మనకి లుంబిని పార్క్ అనమాట. సో అక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ ఎంట్రన్స్ అయితే మనకి సూపర్ ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్ ఇదంతా కూడా ఇక్కడ కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. లోపల మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. వాటర్ పడుతూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ప్లేస్లో హైదరాబాద్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. హాలిడే సీజన్ కదా, ఎవరైనా వెళ్ళకపోతే తీసుకుని వెళ్ళండి పిల్లల్ని. నాకు తెలిసి హైదరాబాద్లో ఈ ప్లేస్ చూడని వాళ్ళు అయితే ఉండరు. సో ఇక్కడ కాసేపు ఇంకా అలా రిలాక్స్ అయ్యాము. పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారనమాట. పిల్లల్ని ఇంకా అప్పుడప్పుడు బయటికి ఇలా తీసుకొస్తూ ఉంటే మంచిదండి. వాళ్ళు కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. వాళ్ళు ఈ ఏజ్లో మైండ్ వాళ్ళకి డెవలప్ అయ్యే టైంలో అందరితో కూడా ఇంట్రాక్షన్ పెంచాలి పిల్లలకి. సో దానివల్ల వాళ్ళు ఓన్గా వాళ్ళు థింక్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండడం కానీ, కాన్ఫిడెన్స్ రావడం కానీ అన్నీ కూడా వాళ్ళకి డెవలప్ అవుతాయి అన్నమాట. సో అందుకని మెయిన్ దానిపైనే పేరెంట్గా మనం ఫోకస్ చేయాలి. పిల్లల్ని కొంచెం బయటకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. మనకి ఇష్టం ఉన్నా ఉండకపోయినా అందరితో కల్పిస్తూ ఉండాలన్నమాట, బయట వాళ్ళతో అట్లా. సో అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. సో క్రౌడ్ అయితే ఉన్నారు కానీ మనకి ఇబ్బంది ఏం లేదు. వాకింగ్కి అది అంతా కూడా స్పేషియస్గానే ఉందన్నమాట. ఇక్కడ మా చిన్నోడు బాగా బోటింగ్ చేయాలని ఫుల్ సతాయించాడు. అప్పటికే పెద్ద లైన్ ఉంది. మేము వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వాడు ఏడ్చాడు. సరే ఇంకా అని చెప్పి బోటింగ్ టికెట్స్ అయితే తీసుకుందామని ఇంక వెయిట్ చేస్తున్నాం అనమాట. చూసారు కదా ఎంత రష్ ఉందో. సో ఫైనల్గా అయితే ఇంకా టికెట్స్ తీసుకుని లోపలికైతే లైన్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. వీడు ఆనందం అనమాట, నవ్వుకుంటున్నారు ఇద్దరు. ఇంకా ఫైనల్గా వెళ్తున్నామని. నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను కానీ ఎప్పుడు నేను బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళలేదు. మామూలుగా లుంబిని పార్క్ ఇవన్నీ వచ్చేవాళ్ళం ఎప్పుడు. కాకపోతే ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని ఇంక వచ్చేస్తాం అనమాట. సరే వెయిట్ చేసి మరి ఇంక తీసుకుని వెళ్ళాం. సో పిల్లలతో ఇంకా నేను కూడా వెళ్తున్నాను. సో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. మీరు ట్రై చేయండి వెళ్ళకపోతే, బాగుంటుంది. ఎక్కడన్నా బోట్ రైడ్స్ కూడా బాగుంటాయి అన్నమాట, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలందరికీ వాటర్ ఇష్టపడతారు కదా. సో లోపలికి మనం ఎంటర్ అవ్వడానికి చాలా టైం పట్టిందనమాట. స్లోగా నడుచుకుంటూ మనం ఎక్కాల్సిన బోట్ ఇదే అనమాట. సో చైర్స్ ఫుల్ పెద్దగా ఉంటుంది. సో దాంట్లో చైర్స్ అయితే అరేంజ్ చేసి ఉంటాయి. సో ఎక్కడి నుంచి మనం బుద్ధ స్టాట్యూ దగ్గరికి వెళ్తాము. చాలా బాగుంది. సో మీకు హైదరాబాద్లో ఏ ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టపడతారు జనరల్గా అయితే కమెంట్ చేయండి. సో హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అన్నీ బాగుంటాయి. మెయిన్ అయితే మాల్స్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా 1 డే అంతా మనం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు అనమాట. ఇంకా ఏఎంబి మాల్ ఇవన్నీ కూడా సో అవుటింగ్కి అయితే బాగుంటాయి. ఇంకా ఇలా మనకి ట్యాంక్ బండ్ ప్లేస్ ఇదంతా కూడా బాగుంటుంది. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా మనం రైడ్స్కి తిరుగుతున్నాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే వచ్చేసాం లోపలికి. సో ఫుల్ ఎంజాయ్ అనమాట. వీడు అనుకున్నది సాధించాడు కదా, సో వెళ్ళాలి అని సో ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి నేను కొన్ని వ్యూ అంతా చాలా బాగుంటుంది చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత ప్లేసెస్ అయితే షిఫ్ట్ అయ్యాము అటు ఇటు, నాకు వీడియోస్కి అది కుదరడానికి. ఇంకా వీడైతే ఎప్పుడు చిన్నోడైతే వాళ్ళ డాడీతోనే ఉంటాడు. నేను పెద్ద బాబు ఒకటన్నమాట పార్టీ. ఇంకా అలాగా
మేము వ్యూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ మా రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో అలా మేమైతే రీచ్ అయిపోయాము బుద్ధ స్టాట్యూ దగ్గరికి. వస్తున్నప్పుడు చూసారు కదా వ్యూ, లైట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయన్నమాట. అంతా బాగుంటుందండి. ఇక్కడ కొంచెం స్మెల్ ఒకటే వస్తూ ఉంటుంది, ఎందుకంటే అన్ని వాటర్స్ ఇందులోనే కలుస్తాయి కదా, దానివల్ల ఇంకా మేమైతే వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. ఆ వాటర్, ఈవినింగ్ లైట్స్లో అయితే చాలా బాగుంది. డే టైం కన్నా కూడా నైట్ టైం చాలా బాగుంటుంది. ఎక్కువ నైట్ టైమే ప్రిఫర్ చేస్తారు అందరూ కూడా. సో ఏదైతే మమ్మల్ని డ్రాప్ చేసిందో అది ఇంకా వెళ్ళే వాళ్ళని ఎక్కించుకొని వెళ్తుంది. అలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయన్నమాట. సో మనమైతే మన ప్లేస్కి వచ్చేసాము, ఫేవరెట్ ప్లేస్కి. చాలా చాలా బాగుందండి ఈవినింగ్ ఇక్కడ స్పెండ్ చేయడానికి. ఫుల్ లైట్స్తో అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ స్టాట్యూ, కలర్స్ అన్నీ మారుతూ, ఫౌంటైన్స్, అందరూ కూడా బిజీ ఉన్నారు ఫోన్స్లో. రీల్స్, షార్ట్స్, ఫొటోస్, వీడియోస్, చాలా బిజీ ఉన్నారు అందరూ. అలానే ఫ్యామిలీతో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ స్టాట్యూ దగ్గర అయితే మేము కూడా వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ కొంచెం కనిపించిందంటే వీళ్ళిద్దరు ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేస్తారండి. అదేంటో తెలీదు, రన్నింగ్ చేస్తూనే ఉంటారు కంప్లీట్గా. ఇంక ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు రాగానే. దాని చుట్టూ ఎన్ని రౌండ్లు తిరిగారు అసలు నేను కౌంట్ చేయలేను. గుడి చుట్టూ ఏదో తిరుగుతాం కదా అన్ని ప్రదక్షిణలు, అలా తిరిగి పరిగెడుతూనే ఉన్నారు. ఇంకా బలవంతంగా వెళ్ళేటప్పుడు తీసుకురావాల్సి వచ్చింది. ఇంక ఇక్కడైతే నేను అలా కొంచెం వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాను. సో చాలా బాగుందన్నమాట వ్యూ. సో అలా ఇంకా మొత్తం చాలాసేపు ఉన్నామన్నమాట అక్కడ. ఒక 2 hours పైనే ఉన్నామని అనుకుంటున్నాను. ఇంకా నడిచి అలసిపోయామన్నమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ మా అవుటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. నెక్స్ట్ రౌండ్లో వెళ్ళే బోట్కి మేము వచ్చేస్తున్నాము. సో ఇదనమాట. ఇక్కడ కూడా లైన్ ఉంది ఫుల్గా, కాకపోతే మూవింగ్లోనే ఉందన్నమాట. చాలా పెద్ద, చాలామంది ఒక ట్రిప్కి నాకు తెలిసి వాళ్ళు ఒక 200 members వరకు తీసుకొస్తున్నట్టున్నారు. సో అంత పెద్దది ఉందన్నమాట.
ఈసారి ఇంకా వీళ్ళు ఏంటంటే లాస్ట్ చైర్స్ చూస్ చేసుకున్నారు. వెనకాల నుంచి కూడా మనం వ్యూ చూడొచ్చు కదా అని చెప్పి ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళిపోయారు ముగ్గురు. సో వ్యూ అయితే బాగుంది. గోవాలో మనం ఇలా రైడ్స్ ఉంటాయి బీచ్లో. సో అవి కూడా బాగుంటాయి అన్నమాట. ఇంక ఈ వాటర్, ఈ బోట్స్ చూస్తే నాకు అదే గుర్తొచ్చిందనమాట. సో స్టార్ట్ అయిపోయింది మా రైడ్. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్ బుద్ధ చెప్పేసి బాయ్ బాయ్ చెప్పాము. ఇక్కడ ఏంటంటే వీడికి 2 ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా వెళ్ళే వరకు మాట్లాడుతూనే ఉన్నారనమాట. వాటిని మాట్లాడిస్తూనే ఉన్నాడు. మా చిన్నోడు కొంచెం తొందరగానే అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనిపిస్తుంది. వాడు ఫ్రెండ్షిప్ తొందరగా చేసుకుంటాడు. ఇంకా వాడితో వాళ్ళు మాటలు మాట్లాడుతూ వాడు క్లాసు, స్కూలు అన్నీ మాట్లాడుకుంటూ ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వీడేం చేశాడు తెలుసా, లాస్ట్కి వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగాడు మా చిన్నోడు. ఆ అమ్మాయి వాళ్ళని షాక్ అయ్యారనమాట. వాళ్ళు అసలు ఎంత స్మార్ట్గా ఉంటున్నారో ఈ రోజుల్లో పిల్లలు, అసలు నవ్వొచ్చింది. ఇంకేం చేయాలి. సో అలా అనమాట. సో వీళ్ళే అమ్మాయిలు ఇద్దరు కూడా మంచి, వాళ్ళిద్దరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మంచి ఒకళ్ళు జాబ్, ఒకళ్ళు సంథింగ్ చదువుతున్నారు. ఇద్దరు కూడా డాక్టర్ సంబంధించింది. సో చాలా డీసెంట్గా మాట్లాడారు. చాలా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు కాసేపట్లోనే. ఇంకా అలా వాళ్ళతోనే మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు కూడా తను ఆ పాప వీడు చేయ పట్టుకుని వదలట్లేదు అసలు. ఇంకా అంత ఫ్రెండ్స్ అయిపోయారనమాట. సో ఇంకా మేమైతే ఎండ్కి వచ్చేసి ఇంకా వాళ్ళకి అట్ట వెళ్ళిపోయారు. వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము కూడా బాయ్ చెప్పేసి మా రూట్లో మేము వచ్చేసామన్నమాట. సో చాలా బాగుందండి. ఎవరన్నా మన రిలేటివ్స్ అలా వస్తే తీసుకెళ్ళండి. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. సో హైదరాబాద్లో ఇంక సమ్మర్లో అంటే ఫుల్ బిజీనే ఉంటాయి ఈ స్పాట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా అలా వాళ్ళకి బాయ్ చెప్పేసి, అలాగే మన బుద్ధ స్టాచ్యూ కూడా బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే ఈ జంపింగ్ది చూసారా ఎంత బాగా చేస్తున్నారో. ఇంక ఇక్కడ మా బాబుని కూడా అడిగాను పెద్దోడిని చేయమని, వాడు చేస్తానని ధైర్యంగా వెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇలాంటివి చిన్న చిన్న అడ్వెంచర్స్ స్టార్ట్ చేయాలండి. చిన్నప్పటి నుంచి చేయించాలి. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం దగ్గరుండైనా సరే వాళ్ళని పుష్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఇండిపెండెంట్గా, కాన్ఫిడెంట్గా ఉండడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ భయపడతారు. ఒక 1-2 రౌండ్స్ వీడు కూడా భయపడ్డాడు. కానీ 3rd టైం నుంచి బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి భయం పోయిందనమాట. సో భయపడుతూ ఉంటే, వాడికి పుష్ ఇవ్వకపోతే మనం అది ఎప్పటికీ చేయలేడు. అది కాన్ఫిడెన్స్ రాదనమాట. సో ఇలాంటి చిన్న చిన్న అడ్వెంచర్స్ ఇవ్వడం వల్ల స్ట్రాంగ్ అవుతారు. ఇక్కడ ఆ పాప చూడండి ఎంత బాగా చేస్తుందో. నాకు ఎందుకు అనిపిస్తుంది అమ్మాయిలు అబ్బాయిల కన్నా కొంచెం స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ అనిపిస్తుంది. బట్ అలా ఉండడమే మంచిదనమాట. సో అలాగా పిల్లలకైతే చిన్న చిన్న అడ్వెంచర్స్ లాంటివి దగ్గరుండి సేఫ్టీ మెజారిటీ తీసుకొని మన మెజర్స్ చేయించడం మంచిదని నా ఒపీనియన్. సో అది మా అవుటింగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.